నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ఊరు ముఖం తెలియని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. హుస్నాబాద్ శాసనసభ్యుడైన తనను రారా పోరా అంటున్నారని, తను తలుచుకుంటే వారిని ఊరి పెళ్లిమరికడ దాటినన్నారు. దమ్ముంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేట, వరంగల్ని మించి హుస్నాబాద్ అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్నామని, 10 ఏళ్ల క్రితం తన హయాంలో శాతవాహన యూనివర్సిటీ వస్తే మళ్లీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చిందన్నారు. హుస్నాబాద్ కరీంనగర్తో తల్లి పేగుతో సంబంధం ఉన్నట్లుందని దాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో హుస్నాబాద్ను మళ్లీ కరీంనగర్లో కలుపుతామన్నారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, కుర్చీ వేసుకుని కడతామన్న అప్పటి ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎందుకు కట్టలేదన్నారు. తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపియమని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. ఆశీర్వచనంతో ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైతే ఒక పార్టీ సీనియర్ కర్త అయిన నాకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో వచ్చింది. మీ ఆశీర్వచనంతో మంత్రి అయిన తర్వాత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీగా చేసి పంపితే తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వాడు పొన్నం ప్రభాకర్ అని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. ఇలా మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత హుస్నాబాద్ సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ చేయాలని తాపత్రయంతో నర్సాపూర్ మున్సిపాలిటీ 3వ వార్డు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి కళ్యాణి ఆనంద్ తమ వార్డులోని సమస్యలను పరిష్కరించడానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఎన్జీఓస్ కాలనీలో గడప గడప తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కళ్యాణి ఆనంద్ మాట్లాడుతూ 3వ వార్డులో తనను గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పైప్లైన్, సీసీ రోడ్లు, నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మణరెడ్డి సహకారంతో వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాగ్సన్పల్లి సర్పంచ్ ఎల్లం, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, శశిధర్ రెడ్డి, హైమద్, సాయి తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డు అభివృద్ధి తన లక్ష్యమని బీజేపీ పార్టీ అభ్యర్థి లతా రమేష్ యాదవ్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి సునీతారెడ్డి కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లతా రమేష్ యాదవ్ మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తారని ఆమె అన్నారు. నేను కూడా చెప్పిన అర్థమైందా, 10 మంది కాదు నా దిక్కే నింపున్నారు కూడా.
ఎవరన్నా అయినా అన్ననే కదా. గుర్తుకే మన ఓటు బీజేపీ బీజేపీ జిందాబాద్ గుర్తుకే మన ఓటు బీజేపీ జిందాబాద్. నర్సాపూర్ మున్సిపాలిటీ 13 వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకట్ నాగేందర్ గౌడ్ వార్డులో పర్యటిస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను తనను గెలిపిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎనిమిదో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లకడారం గ్రామంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సువర్ణ మాణిక్రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో గ్రామానికి సర్పంచ్గా సేవలందించిన సువర్ణ మాణిక్రెడ్డి లకడారం గ్రామం మున్సిపాలిటీలో విలీనం అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 3 వార్డుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారు. నమస్కారం. ఫస్ట్ ప్రెస్ వాళ్ళకు జిఎంఆర్ శ్రీకాంత్ గౌడ్కి ఆదర్శ రెడ్డికి అందరికీ పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలకు మేము అన్ని పనులు చేస్తాము. వేసిన ఫస్ట్ సర్పంచ్ అయిన తర్వాత కంసలి కావాలని కోరుతున్నాం. నమస్కారం. కేసీఆర్ గారికి, అలానే కేటీఆర్, హరీష్ రావు, నెక్స్ట్ శ్రీనివాసరావు, శ్రీకాంత్ గౌడ్, నెక్స్ట్ ఆదర్శ్ రెడ్డి, మాణిక్యరెడ్డి గారు, అలానే ఎమ్మెల్యే జిఎంఆర్, నెక్స్ట్ మైపాల్ రెడ్డి గారు, అలానే సువర్ణక్క గారు మా గ్రామ ప్రజలకి ఎంతో సేవలు చేయాలని మేము 1వ వార్డు లగ్డారంలో 1వ వార్డులో మమత అనే అభ్యర్థిగా పోటీ చేసి. అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మా లగడారం గ్రామంలో 1వ వార్డులో మమత అరుణ్ కుమార్, 2వ వార్డులో పడమటి సువర్ణ మాణిక్యరెడ్డి ఎక్స్ సర్పంచ్ గారు, 3వ వార్డులో ఎక్స్ ఎంపీటీసీ అయిన లక్ష్మీ మల్లేశం గారు నిలబడ్డారండి. వీళ్ళందరినీ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ సర్పంచ్ అయిన సువర్ణ మాణిక్యరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేమందరం మాతో పాటు అంకుల్ ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చేశాడు, చేయబోతాడు. ఇంకా ఎన్ని పనులు మిగిలిన్నా ఆయన చేస్తాడన్న నమ్మకం మా యూత్కు ఉంది, మా యువతకు ఉంది. అందుకోసమే ఆయనతో పాటు మేము నడుస్తున్నాం. మా వ్యవసాయము, మా ఆయన గిట్ట వ్యవసాయదారులం మేము. ఫస్ట్ నేను తొవ్వేంటి పోతున్నా కానీ నెంబర్గా పోటీ చేయించి అధిక మెజార్టీతో ఇక్కడ గెలవడం జరిగింది. అదిగానే నేను నెంబర్ ఉన్నప్పుడే అభివృద్ధి చేయడం జరిగింది. మా అప్పుడు 3వ వార్డు ఉండే 3వ వార్డు కాదు, నేను అన్ని దిక్కులైతే చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో చేయడం జరిగినాక మళ్ళీ గతంలో ఎంపీటీస్గా నాకు అవకాశం ఇచ్చారు. ఎంపీటీస్గా అవకాశం ఇచ్చినాక మా ఊర్లో నీళ్ళ వాటర్ సమస్య ఉండే ప్రతి గల్లీలలో ఇట బోర్లు వేసినాక ఇట గుమ్ములు కట్టి వాళ్ళకి వాటర్ గిట్టి ఇవ్వడం జరిగింది. అదే అయినాక అప్పుడు సీసీ రోడ్లు గిట్టి ఇప్పుడు ఫస్ట్ సీసీ రోడ్డు మేము నిలబడ్డదే ఇక్కడ పెరకా బస్తీ. ఇది ఫస్ట్ మా కొబ్బరికాయ ఈ ఏరియాకే కొట్టినాము.
ఈ ఏరియా నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది కాగానే ఇక ప్రతి ఒక్క సమస్యలన్నీ తీర్చాం. మళ్ళీ సర్పంచ్ గిట్ట మాకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మాచన్ గారి స్వరూప గోపాలరెడ్డి ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మచ్చన్ గోపాలరెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కాతాల వెంకటరెడ్డి, రఘుపతి రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ నుండి మాకు అవకాశం ఇవ్వకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను కనుక కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. గుర్తుకే ఓటేద్దాం, గుర్తుకే ఓటేద్దాం, గుర్తుకే ఓటేద్దాం. అందరికీ నమస్కారం. మేము లంగారము మాచంగా జరుగుతాము 2వ వార్డు ఇస్నాపూర్ మున్సిపాలిటీ. మేము పోయినసారి సర్పంచ్ పోయినాము, ఓడిపోయినాము. ఈసారి మళ్ళా పోటీ చేస్తున్నాము. కొన్ని ఊరికి మంచిగా లేవు, అన్నీ రోడ్డు కాలేవు, లైట్ లేవు, నీళ్ళు లేవు. మా బాబు యాక్సిడెంట్లో చనిపోయిండు. రోడ్డు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లము, రోడ్డు కూడా బాగాలేదు. గేటు నుంచి చేసే పనులు ఏంటో చెప్పు. వీళ్ళు చేసేటంటే ఊరు అభివృద్ధి గురించి నేను ఫస్ట్ చెప్పిన. ఒకటి, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, రేపు నువ్వు ఇండిపెండెంట్గా నీకు వేద్దామనుకుంటున్నావురా కాదు అని మా కొడుకు చెప్పిన. ఎందుకు అంటే నువ్వు రేపు మళ్ళీ అక్కడ పోతే ఆ పార్టీలోకి పోతే బాగుంటుంది, మన కాంగ్రెస్ ఉండాలని కూడా ఒక షర్ట్ ఫస్ట్ టైం మాట్లాడిన. ఎందుకు రేపు ఉన్నది నాది చెడిపోతుంది, రేపు మళ్ళీ మనం పోతాం, ఉన్నా గెలిచినా ఉన్నా మళ్ళీ ఇదే పార్టీ ఉండాలని ఒక భావనతో మాట్లాడినాం. అయితే ఇప్పుడు ఊరు కూడా సేవలు, నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా ఊరికి మాకు చేసినాం. ఎవరితో గ్రామ ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున, మా పెద్దల తరఫున అందరికీ, మీడియా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు మహిళా అభ్యర్థి అయిన స్వరూప గోపాలరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేయడానికి ఒక అర్థం ఉన్నది. పోటీ చేయాలంటే కొంత అర్థం మాకు. ఆ అర్థం ఏంటంటే మేము మొదలే ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాం. గత సంవత్సరం కూడా మేము సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేసినాము. కొన్ని మస్తు దగ్గరకు వచ్చాము. అప్పుడే ఒక ఏక నిర్ణయం తీసుకున్నాము. ఒకే కాంగ్రెస్ పార్టీలో 5 అభ్యర్థులు ఉండడంతో మేము ఓటమి పాలైనాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కాబట్టి విజయం సాధించారు. దానికి మేమేమి నారాజు కాలేదు, నామూషి కాలేదు. ఓటమి అనేది మన గెలుపుకు నాంది అని మేము ముందుకు వస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు లకడారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ మల్లేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఇన్ఛార్జ్ దుర్గయ్య పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రం నేటికి ప్రజలకు కనిపిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మీ మల్లేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు లగడారం గ్రామంలో 3వ వార్డు లక్ష్మీ మల్లేష్ గారిని వార్డు తిరిగి గడప తిరిగి మల్లేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మేము అందరము మాటిస్తూ ఈరోజు మనము ఈ లగడారం గ్రామంలో 1, 2, 3 భారీ మెజారిటీతోటి గెలిపించి హరీషణకు గిఫ్ట్గా ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మేము ఈరోజు మల్లేష్ గారిని, లక్ష్మి గారిని ఈ 3 అండి, నేను లగడారం గ్రామంలో 3వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. నా పేరు లక్ష్మీ మల్లేశం, మా భార్య పోటీ చేస్తుంది. అయితే ఇంతకుముందు తెలంగాణ రాకముందు మన గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుండే, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుందనేది ప్రజలు మాకు కండ్ల కట్టినట్టు మాకే చెప్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే, కేసీఆర్ మా ఊరి పరిస్థితి చూసుకుంటే మా ఊరికి
ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు చిన్న రోడ్డు 40 ఫీట్ రోడ్డు మాత్రమే ఉండే, అది కూడా కంకర తేడిన రోడ్డుతోని అస్తవ్యస్తం పడేవాళ్ళము. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత డబల్ రోడ్డు 80 ఫీట్ రోడ్ చేస్తూ దాన్ని డాంబర్ రోడ్ చేస్తూ దాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రోడ్డును ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, అస్తవ్యస్తంగా తయారైపోయిందండి మన లగడారం రోడ్డు. దాన్ని కనీసం కేసీఆర్ గారు చేసిన మంచి రోడ్డును అదే మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి. ఏం చేస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్? వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కే. ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలు సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన పంపర్ సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఆయన గతంలో పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకంలో చేరి ఉండడంతో ఆయన కుటుంబానికి 15 లక్షల బీమా మంజూరైంది. మంజూరైన 15 లక్షల చెక్కును సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, వార్డు సభ్యుడు పవన్ రాజ్ మరియు పోస్టాఫీస్ అధికారులు కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రతి కుటుంబం ఇందులో చేరాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పోస్టాఫీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కరెక్టే బాబు లైట్ బంద్ చేయ అందరూ అనుకోవచ్చు నాకెందుకు బలవంతంగా చేయించుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఏమన్నా దురదృష్ట సంఘటనలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడతాం గ్రామ పంచాయతీ. సో ఈ పాలసీ ఎట్లా చేయించారు, ఎవరు చేయించారు అనేది మనం అందరూ విషయాలు చెప్తాను. దీని గురించి దాంట్లో కూడా దీన్ని పార్టీ చేశారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. 2047 కల్లా భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏమవుతుందంటే జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్ వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాను. నాకేమవుతుంది, నేనేమవుతుంది, నేను బండిని మంచిగా నడుపుతాను, ఏమవుతుంది, నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది ఎందుకోసం మనం చేసుకునేది, ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగిందనుకోని వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఇంకా నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమవుతుంది, లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే ఇది చెప్పలేము. కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 ఎవరికి ఏం కాకపోతుండే, అందరూ ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో యంగ్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ రకరకాల రీజన్స్ చనిపోవడం ఎక్కువైనాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మనం కంపేర్ చేసుకుంటే. ప్రతి ఊళ్ళలో అయితేనే ఉన్నాయి సో దానికోసమే 99 రూపాయలు కట్టించాము. 799 రూపాయలు కట్టిస్తే దానికి 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంటల్గా. ప్లస్ ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే ఒక లాస్ట్కి చనిపోయే ముందు 6 రోజులే ఉంది ల్యాబ్స్ అయిపోయింది పాలసీ. నేను అంతకుముందే అయిపోయిందని చెప్పేసి కూడా అడిగిన మీది అయిపోయింది మళ్ళీ కట్టుకుంటే సరే 10 పైసలు ఏమన్నా తర్వాత కడతా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళీ నేను డెత్ అయినప్పుడు కూడా కడిగితే అయిపోయినా నేను లేదు పాలసీ అని ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పి చెప్పాను. తర్వాత సార్ పంపించేస్తే ఇంకా 6 days ఉందని చెప్పారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి లాస్ట్ ఫైనల్కు 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చింది 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా మన ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేయించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేయించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి
వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చెప్పించిన ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువ సార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువ సార్ ముఖ్యంగా ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా చెప్పించినాం. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో హమాల్ యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి ఈ పాలసీ ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత 15 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 3 days మనం ఒక హాస్పిటల్లో ఉంటే డైలీ 1000 రూపీస్ వాళ్ళకు మనం డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ వర్జన్ బిల్స్ పెడితే డైలీ 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ ఐసీయూలో ఉంటే డైలీ 2000 వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళకు అంత్యక్రియల గురించి అని చెప్పేసి 5000 రూపీస్ కూడా ఇస్తారు. చాలా మంచి పాలసీ. ఇంచుమించు మనకి రోజుకు 2 రూపాయలు 2.5 3 రూపాయలు పడుతుంది. కానీ మాత్రం ఇది చేసుకుంటే అదేవిధంగా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఒక బండి కానీ కారు కానీ వేసుకొని రోడ్ పైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు. అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుందా ఉండదా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నాడు. ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు, ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట. అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడా చేయడానికి మాత్రం. హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గుల్మోహర్ పార్క్ సమీపంలో అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ లారీ అదుపు తప్పి పల్టీ కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఓ కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు ఉండడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను మళ్లించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు. రాత్రి వేళలో భారీ వాహనాల వేగ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ड्राइवर भागे कहते ड्राइवर भागे हाँ గత 2 సంవత్సరాలుగా అసాధ్యమైన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఈనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచి కులగణన చేపట్టబోతుందన్నారు.
ఎస్టీల జీవితకాల కోరిక అయిన ఏబీసీడీల వర్గీకరణ చేసి చూపించామని వెల్లడించారు. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలోని తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అక్కస్తో, అసూయతో, అసత్యాలతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కారుకూతలు కూస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో అసాధ్యమైనటువంటి అంశాలని ఎప్పటికీ కూడా ఈ పరిష్కారం కావు అని చెప్పి ఆయా వర్గాలు భావించినటువంటి అనేక సమస్యలకి వీరోచితంగా, ధీరోదాత్తంగా, గుండె ధైర్యంతో నిబ్బరంగా పరిష్కారం చేయగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏనాటి నుంచో కోరుకుంటున్నటువంటి కులగణన, అది రవాణా శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం గారి ఆధ్వర్యం. ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణనని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ణయానికి బలహీన వర్గాలకి సహాయం అంతేకాకుండా మాదిగ ఉపకులాల్లో అనేక సంవత్సరాలుగా రావణ కాష్టంగా ఉన్నటువంటి సమస్య కేటగరైజేషన్, ఏబిసిడి వర్గాలు ఎవరూ పరిష్కరించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేము తీర్పు వచ్చిన 1 నెల రోజుల్లోనే ఆ యొక్క కేటగరైజేషన్ని పరిష్కరించి మాదిగ ఉపకులాలకు ఉపశమనం కల్పించి వాళ్ళ యొక్క జీవిత కోరికల్ని తీర్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున సన్నబియ్యం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం. అక్కసుతోటి, అసూయతోటి అధికారం కోల్పోయినటువంటి వాడు కొంతమంది, అధికారం కోసం ఆరాటపడేవాడు కొంతమంది. అబద్ధాలు. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. నమస్కారం.